ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు కాంటెంపరీస్ ఉన్నారంటున్నారు, బీజేపీ పెద్దల నుండి కూడా మీకు ఫోన్లు వచ్చాయంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి బయట నుండి వెళ్ళాలంటే మీ అంతరాత్మ ఒప్పుకోవట్లేదని చెప్పి అంటున్నారు. మీరు చెప్పినట్టు ఆ దైవికంగా కూడా ఎక్కడ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అక్కడికే చేరుకున్నారనే ఒక విషయం చెప్తున్నారు, బాగానే ఉంది. మీరు కేసీఆర్ గారు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకుని 2 నియోజకవర్గాలను గెలిపించినటువంటి వ్యక్తిగా, మీకు ఒక ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తిగా, ఒకవేళ కడియం శ్రీహరి కావ్య వీళ్ళు పార్టీ నుండి బయటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ టికెట్ మీకే కేటాయించవచ్చు కదా, మరి మీకు కేటాయించకపోవడంలో అంతరార్థం ఏందనుకుంటున్నారు? సో ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఎవరిని ఎక్కడ ఎప్పుడు వాడాలనేది దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. సో కేసీఆర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, ఆ దుర్మార్గుని ఓడగొట్టాలంటే నువ్వే రాజయ్య. ఆ దుర్మార్గుడు అంటే కడియం శ్రీహరి అనే దుర్మార్గుడు, నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుణ్ణి ఓడగొట్టాలంటే నీ వల్లనే అవుతుంది. నువ్వు గన్పూర్ ఇన్ఛార్జి బాధ్యత తీసుకో, సుధీర్ను నువ్వు గెలిపించుకురా, గెలిపించుకురా. సో ఎంపీ కావాలని కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరు కూడా నా పేరే చెప్పారు, సర్వేలు కూడా నా పేరే చెప్పారు, అనేక రకాలుగా నువ్వు ఇంటెలిజెన్స్ నా పేరే చెప్పారు. దేవుడి దయ వల్ల అన్నీ కూడా నాకే అనుకూలంగా ఎక్కడి వరకు అరౌండ్ 75 to 80% వచ్చేసింది. ఆ క్రమంలో నాయకుడిగా ఆయన నిర్ణయం తీసుకున్నది అనుకుంటే అనేక రకాలుగా ఆలోచించవలసి వస్తుంది. సో వారు తీసుకున్న మనం విధేయుడిగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా అందరూ ప్రజలు కోరుకున్నారు. ఒకవేళ కనుక ఆ రోజు పిలిచిన పిలుపుని బట్టి నేను కూడా ఏమనుకున్నా, ఎంపీ ఇస్తారనే అనుకున్నాను. సో నిజం దగ్గర నాకు మెసేజ్ ఏంటంటే 10 minutesలో వచ్చేంత దూరం దగ్గరలో ఉండండి, ఎదర్గూడలో ఉన్నారంటే అక్కడ వద్దు, దగ్గర వచ్చి ఉండమని అన్నారు. మనం అనుకున్నంత మనకు పాజిటివ్ ఉన్నదని అనుకుంటాం. ఇక లోపల పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ విషయమే చెప్పడం జరిగింది. లోపల కూడా ఇంకా అయిపోతుంది, నువ్వు లోపలికి రావాల్సి వస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో కానీ పెద్ద నిర్ణయం ఏంటంటే, సుధీర్ 2001 నుంచి ఉన్నారు, ఉద్యమకారుడు లెక్క సౌమ్యుడుగా ఉన్నాడు, ఆయనకి ఇద్దాం. రాజన్న కడియం శ్రీహరి ఇవాళ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్నది, రాజయ్య కడియం శ్రీహరి నువ్వా నేను అన్నట్టు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో అయితేనే మంచిగా. కడియం శ్రీహరికి తగిన మిండెడు ఎవడంటే రాజయ్య అనేది ఒక మోటుగా అనుకునే ఊర్లలో అనుకునే భాష. సో దాన్ని కేసీఆర్ పసిగట్టి, నీ నియోజకవర్గం నీకు అప్పచెప్తున్నా, నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని రేపు 600 డిస్క్వాలిఫై అని అవుతాడు, రాజీనామా చేస్తాడు. చేయాలి, నైతిక విలువలు అయితే రాజీనామా చేయాలి, లేదా చట్ట ప్రకారము మరి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా 6 నెలల ఎలక్షన్లు వస్తాయి. దానికోసము నియోజకవర్గాన్ని కాపాడుకో, తర్వాత మరి కడియం శ్రీహరి పోటీ చేద్దు అనే ఒక భరోసా ఇచ్చి పంపించడం జరిగింది. ఓకే, చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నటువంటి మీరు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండి, ఎందుకంటే ఒకే నియోజకవర్గం కాబట్టి ఒక చిరకాల ప్రత్యర్థులుగా మనం భావించవచ్చు. అంతకుముందు ఘాటన విమర్శలు చేశారు తను టీడీపీలో ఉన్నప్పుడు. కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరిద్దరు ఎలా ఒక ఊర్లో 2 కత్తులు ఎలా ఇమిడాయో మాకు అర్థం కావట్లేదు. బయటికి వచ్చిన తర్వాత మీ పదునైన అస్త్రాలు, వాగ్బాణాలు బీభత్సమైనటువంటి సృష్టిస్తుంది. ఒక నియోజకవర్గ ప్రజల్లో అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి ఒక అయోమయం కలుగుతుంది. అసలు మీరు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అంటే మూమెంట్ ఎలా కనిపిస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే మాదిగల సామాజిక వర్గం నుండి ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ పదునైనటువంటి అస్త్రాలు వాళ్లకు మైనస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేకపోతే మీకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినటువంటి కేసీఆర్ ఆలోచనలు నెరవేరేటువంటి క్రమం కనిపిస్తుందా? ఆయన నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడు, దళిత ద్రోహి, దళిత దొర, కానీ నాకు ఇలాంటి పేర్లు ఇప్పుడు కాదు, టీడీపీలో ఉన్నప్పుడే ఉన్నాయి. ఆ చరిత్ర మొత్తం కూడా మోతుబెల్లి నరసింహ బయట పెట్టిన సందర్భం మనం మర్చిపోద్దు. ఇప్పటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్లో ఉండి మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి పుట్టుక చరిత్ర గురించి తెలుసుకోవడానికి మొత్తం పర్టికులర్ అక్కడికి పోయి అన్ని రకాలుగా సమాచారం సేకరించడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి దయాకర్ రావు గారు. ఎందుకంటే వీళ్ళ నాన్న ఆయన దగ్గర సేట్దారుగా ఉండి వ్యవసాయం చేయించేవాడు. సో కడియం శ్రీహరి అమ్మ ఎవరైతే ఉన్నదో పద్మశాలి బాబుని ఎత్తుకొని వచ్చి అక్రమంగా ఈయనతో ఉండే కార్యక్రమం. పుట్టింది కడియం శ్రీహరి గారు, పుట్టింది పద్మశాలి కుటుంబంలో. తర్వాత వీళ్ళ నాన్న వెంకట నర్సుకు వచ్చి అటాచ్ అయింది, పిల్లగానితో సహా వచ్చి అటాచ్ అయింది. 100% అఫ్కోర్స్ పెరిగింది బైన్లో ఇంటికాడ. అప్పటి వరకు 10వ తరగతి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఏం లేదు. ఇంటర్మీడియట్లో కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ సృష్టించుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఎంఎస్సి వరకు చదివి
తర్వాత అనేక రకాలుగా సరే లెక్చరర్ ఉద్యోగం కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకోవడం కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం కావచ్చు, రకరకాల పోటీ చేసి ఇప్పుడు ఏమంటాడు, సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉన్నాయి అంటాడు. నేను ఎస్సీ కాబట్టి నా బిడ్డ కూడా ఎస్సీ అంటాడు. సో నువ్వే ఎస్సీ కాదు కదా, నీ బిడ్డలకు ఎస్సీ ఎట్లా వస్తుంది? ఒక్కసారి నీ డిఎన్ఏ ఇంకా నీ అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ పరీక్ష చేయాలి. సైన్స్ చాలా గొప్పది. అంటే విషయం ఏంటంటే బుకాయించడానికి చట్టాన్ని అడ్డం పెట్టుకొని బుకాయించడం కరెక్ట్ కాదు. సో ఒక నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఒకటి. నా కొడుకు వాళ్ళ బిడ్డ క్లాస్మేట్స్. సో కడియం శ్రేయర్ గురించి నాకింత తెలుసు, బిడ్డ గురించి నా కొడుకు అంత తెలుసు. డాడీ కావ్య గిట్లా అని చెప్పినప్పుడు వాడు పెళ్ళికి పోయి మనకు వ్యక్తిగత విమర్శ లేదు. నేను అదే అంటున్నా కదా, అది లేదు. కానీ దురదృష్టం ఏంటంటే కడియం శ్రేయర్ కులం విషయంలో కావచ్చు, కావ్య మతం విషయంలో మాత్రం వివాదం ఇక్కడ లేదు, స్టేట్ లెవెల్లో ఉంది, సుప్రీంకోర్టు లెవెల్లో కూడా అవుతుంది. ఎవరైతే కడియం శ్రేయర్ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కూడా ఫిల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన విషయం ఇక్కడ దర్గా కాజ్పేటలో మత గురువు ఉంటాడు, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. అంటే విషయం చెప్తున్నా. ఇవన్నీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కులాంతర వివాహాలు, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. బట్ ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేను తల్లిదండ్రులతో ఆస్తులకు దూరం అవుతాం, ఒక్కోసారి రిజర్వేషన్కి దూరం అవుతాం. దానికి సిద్ధపడి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకుంటారు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా? ఇప్పుడు అవ్వ కావాలి బువ్వ కావాలంటే పద్ధతేనా? అటు అది కావాలి ఇటు ఇది కావాలి. కాబట్టి మనం లవ్ మ్యారేజ్ అంటేనే అనేక రకాలుగా త్యాగాలు చేస్తేనే లవ్ అవుతుంది. తనులు తింటారు, కొడతారు, కట్టేస్తారు, చంపుతారు, ఎన్ని జరుగుతున్నాయి చూడండి. అవన్నీ కాదని ఇక్కడ దాకా వచ్చినాం అంటే వీ హ్యావ్ టు బేర్ ఆల్ దీస్ థింగ్స్.